ఏవి మాట్లాడకుండానే నీ ఇష్టం వచ్చినట్టుగా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటావు. పీఠాన్ని కూలుస్తా, దేవాలయాన్ని కూలుస్తా, అన్నదాన సత్రాన్ని కూల్చేస్తా, వేరే పాఠశాలను కూల్చేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ఎంత దూరమైన పోరాటం తప్పకుండా ఈ దేవాలయ పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ భూమినిచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మఠాన్ని నిర్మాణానికి ఆ రోజు సహకరించింది. దీనిని కాపాడుకునే బాధ్యత కూడా మాది. ఇలా హైదరాబాద్ లో ఈ మఠం కింద 16 దేవాలయాలు, లక్షలాది మంది భక్తులు, ఎంతో మంది కూడా ఈ మఠం కింద ఈ పూజలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది భక్తులు ఉన్నారు. అయినా ఇదంతా నిర్మాణం జరిగిందంటే ఎంతో మంది భక్తులు 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతో మంది ఇస్తే ఈ దేవాలయము, ఈ మఠం నిర్మాణమైంది. ఇది వాళ్ళందరి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి కదా. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే కదా దేవాలయం కూల్చడం అంటే. మఠాన్ని కూల్చడం అంటే భక్తుల మనోభావాల్ని కూల్చడమే కదా. లక్షలాది మంది భక్తులు ఈ మఠానికి ఉన్నారు కదా. అయితే ఏ మఠమైనా, ఏ దేవాలయమైనా కూడా అది హిందూ ధర్మ పరిరక్షణ. నువ్వెట్లా కూలుస్తావు? నీకెవడు హక్కు ఇచ్చాడు? కేసీఆర్ గారేమో అద్భుతంగా యాదాద్రి దేవాలయాన్ని పునర్నిర్మించిండు. ఎన్నో దేవాలయాలు కేసీఆర్ గారు కట్టిండు. చివరికి రేవంత్ రెడ్డి గారు దేవాలయాల్ని కూల్స్తా ఉన్నాడు. ఇండ్లు కూల్చడం అయిపోయింది, ఇక గుళ్ళు కూల్చడానికి బయలుదేరిండు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినావు, నిన్న ఖమ్మంలో ఇల్లు కూల్చినావు, ఇప్పుడు ఇక హైదరాబాద్ నడిబొట్టున దేవాలయాలు కూల్చడానికి పాల్పడుతున్నావా? ఇక ఇండ్లు అయిపోయినాయి, దేవాలయాల వంట వచ్చినాయి నీ పాలనలో. ఇదేనా నువ్వు చేసేది? ఈ దేవాలయ శంకుస్థాపనలో న్యాయమూర్తులు, హైకోర్టు ఉన్నత న్యాయస్థాన న్యాయమూర్తులు కూడా ఈ దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరి ఆ న్యాయమూర్తులే సాక్ష్యం దీనికి. ఇక నువ్వు గుడి లేదనో ఇంకేదో చేయడం కాదు. అన్ని పత్రికల్లో, టీవీల్లో వార్తలు వచ్చినాయి, పత్రికల్లో వార్తలు ప్రచురించబడ్డాయి. న్యాయమూర్తుల సమక్షంలో పీఠాధిపతి గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని మానుకోవాలని, నిజంగా వాటర్ వర్క్స్ కు ఆ ల్యాండ్ అవసరం ఉంటే పక్కన నీ అల్లుడి భూమి, నీ అల్లుడికి అక్రమంగా కట్టబెట్టిన 17 ఎకరాల భూమి ఉంది, అక్కడ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ కట్టు. ఎందుకంటే ఇది 2019వ సంవత్సరంలో కేసీఆర్ గారు శారదా పీఠానికి 2 ఎకరాలు ఇచ్చారు. ఈ భూమి ఇచ్చి దాదాపు 7 సంవత్సరాలు దాటింది. ఈ 7 సంవత్సరాల్లో 1,05,00,000 పెట్టి రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. హెచ్ఎండిఏకి 23 లక్షల రూపాయలు కట్టి అనుమతులు తెచ్చుకున్నారు. విద్యుత్ కనెక్షన్ తీసుకున్నారు. నిర్మాణాలన్నీ పూర్తయిపోయినాయి. ఇన్ని జరిగిన తర్వాత నువ్వు ఈ మఠాన్ని కూలుస్తామంటే, చూడండి, నువ్వు ఈ మఠాన్ని కూలుస్తామంటే ఎంతవరకు సబబు, ఏ రకంగా సబబు అవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇంత మంచిగా అమ్మవారి